ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాలు. ఆయన బలాతిశయము చేత ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. చప్పటోడు గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ వాక్య భాగాన్ని మనం గాని అర్థం చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాటలో యేసు ప్రభు గురించి ఒక మాట నాకెంతో ఇష్టంగా అనిపించింది. మనకందరికీ తెలుసు ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని. అయితే ఇక్కడ రాయబడిన మాటలో ప్రతి పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా, చెప్పబడి గట్టిగా హల్లెలూయా, ప్రతి నామము కంటే ఈ భూమి మీద పేరు పొందిన ప్రతి నామము కంటే హెచ్చుగా ఆయన నామాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పేరును బట్టి భయపడుతున్నావు? క్యాన్సర్ అనే పేరా? టైఫాయిడ్ అదొక పేరు, పక్షవాతం అదొక పేరు, జ్వరం అనే పేరు పొందిన నామాలు. అంటే ఎయిడ్స్, ప్రపంచం అంతా ఎయిడ్స్ అనేది బాగా పేరు పొందింది కదా. వాలంటీర్స్ కొంచెం జాగ్రత్తగా చూస్తుండయ్యా. అమ్ముకునే వాళ్ళు ఒక చోట పెట్టండి, వాళ్ళని లోపలికి రానికండి. పేరు పొందిన నామముల అన్నిటికంటే హెచ్చుగా, ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఆయన నామాన్ని హెచ్చించాడు దేవుడు? ఈరోజు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను దేవుడు అంటే అయిపోతారా? దేవుడు అయిపోతారా? దేవుడు అంటే ఎవరు? దేవుడంటే మరణాన్ని జయించాలి. చెప్పడం గట్టిగా దేవుడు నామాన్ని మహిమపడతాం. దేవుడంటే మరణాన్ని జయించాలి. మరణాన్ని జయిస్తానని ముందుగా చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. నేను మరణాన్ని జయించగలిగిన దేవుడిని చెప్పాలి. ముందుగా చెప్పి మరణాన్ని జయించి నేను సజీవుడిగా ఉన్నానని అందరికీ కనబరచాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరైతే అలాగు చేస్తారో ఆయన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవుడు అంటే ఆయన మృతులలో నుండి లేచాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన మృతులలో ఉండినవాడు కాదు, మృతులలో అలాగునే ఉండినవాడు కాదు, మృతిని జయించి తిరిగి లేచాడు. ఆమేన్ హల్లెలూయా. జయించి లేచి
ఏం చేశాడంట? ప్రభుత్వము కంటే, లోకములో అధికారము కంటే, లోకములో శక్తి కంటే అధికముగా ఆయన హెచ్చింపబడి ఎంతవరకు అంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నంత వరకు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం మనం. ఎవరిని నమ్మామండి? ఎవరిని నమ్మాం? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. పాట పాడాం కదా చాలా బాగా. అన్ని నామముల కన్నా పైనామము. అన్ని నామముల కన్నా పైనామం. యేసునామం అంటే ఇదేదో తక్కువ నామం కాదు. బైబిల్ అంటుంది ఇది పైనున్న నామం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం. నా యేసయ్య నామాన్ని, యేసయ్య పేరును నువ్వు నమ్మావంటే, యేసయ్య పేరును నమ్మినప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మినది ఏ నామాన్ని? అన్నిటికంటే పైన నామాన్ని నమ్మావు. అన్నిటికంటే పైన నామాన్ని నమ్మితే నీ మీద దాడి చేసేది ఏంది? ఇక ఏ నామం నీ మీద దాడి చేసింది? ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించబడ్డాను. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచిన వారిని నాకు శరీరముగా అమర్చుకున్నాను అన్నాడు. చప్పటి కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమ. ఎక్కడ అమర్చుకున్నాడంట? ఆయనకు శరీరం ఎవరంటే ఆయన నామమును విశ్వసించిన వారు ఆయన శరీరము. హల్లెలూయా. సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టుకున్నాడంట. ఎక్కడ పెట్టుకున్నాడు? పాదాల కింద. ఇప్పుడు ఈ శరీరములో నీవు నేనుంటే నిన్ను బాధించేవారు ఎక్కడ ఉండాలి? నీ పాదాల కింద ఉండాలి. అంటే సాతాను మన పాదాల కింద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సాతాను ఎక్కడ ఉండాలి? పాదాల కింద. ఇక ఆయనకి లొంగనిది లోబడనిది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు లొంగనిది, ఆయనకు లోబడనిది ఈ భూమి మీద ఏదీ లేదు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పాదాల్లో కూడా నీవు నేనున్నాం. ఆమేన్. అంటే మన కిందే సాతాను నలిగిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని యొక్క యేసు నామాన్ని నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఆయన శరీరాన్ని. హల్లెలూయా. అవునా కదా? ఆయన శరీరం అయ్యాను. ఆయన శరీరం అయిన తర్వాత ఈ తల యేసయ్య అయితే, శరీరం నువ్వైతే, నువ్వు ఆయన వేరా లేకపోతే ఇద్దరు కలిసి ఉంటారా? చెప్పండి. ఈ చెయ్యి పనిచేయాలన్నా, ఈ కాలు పనిచేయాలన్నా ఏది నడిపిస్తే నడుస్తుందో తెలుసా? తల. ఆమేన్. హల్లెలూయా. తలలో ఉన్న ఆలోచన నీ చేతిని కాళ్ళని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసు ప్రభుని నమ్మితే నువ్వేమైపోతావంటే ఆయన శరీరంగా మార్చబడతావు. నీ శిరస్సు ఎవరంటే ప్రభు అయిన యేసు. నువ్వెప్పుడైతే అలాగా ఆయనతో అంటుకట్టబడతావో నీ కాళ్ళ క్రింద సమస్తమును పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాళ్ళ క్రింద అంటే నిన్ను బాధ పెట్టేది ఏదైనా కూడా నీ కాళ్ళ కిందకు వచ్చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునితో అంటుకట్టబడితే ఈ ప్రపంచంలో శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులని నీ కాళ్ళ కిందకు వచ్చేయాలి. ప్రభుత్వాలు నీ కాళ్ళ కిందకు వచ్చేయాలి. నీ కాళ్ళ కింద ప్రతి నామం వచ్చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కాళ్ళ కిందకు వచ్చేయాల్సిందే. దీనికల్లా నువ్వు చేసేది ఏంటంటే యేసును నమ్మడమే. ఆమేన్. హల్లెలూయా. యేసు నమ్మితే ఎందుకు జరుగుతుందండి అంటారేమో. యేసుని నమ్మడం వల్ల ఎందుకు జరుగుతుందంటే ఆయనే పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన జీవితంలో, ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడై ఉండి పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపమునకు విమోచన కలుగజేసి మన పాపములకు క్షమాపణ దయచేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మాత్రమే ఈ కార్యాన్ని చేశాడు కాబట్టి ఆయన నామాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడ్డాం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇదేదో నా గొప్పతనం కాదు, నీ గొప్పతనం కాదు. హల్లెలూయా.
చాలా మంది ఏం చేస్తారంటే ఆయన నామాన్ని నమ్మి రక్షించబడిన తర్వాత ఇంకొకరిని వేలు పెట్టి జీవిస్తుంటారు. ఏమని? నేనే కృప ద్వారా రక్షించబడ్డా, ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్నాడు, రక్షించుకున్న తర్వాత నేను ఇంకొకరిని వేలు పెట్టి చూపించాల్సినటువంటి అర్హత నాకుంటుందా? హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే లోపాలు ఎతుకుతుంటారు. అందరిలో ఏదైనా లోపం ఉందేమో, ఆమె అబద్ధం ఆడుతుందేమో, ఈమె చెడ్డ మాటలు మాట్లాడుతుంది, అదే లోపాలు ఎతుకుతుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను కృపచేత రక్షిస్తున్నా. నేను లోపాలు ఎంచితే ఎవరిలో కూడా సరైనటువంటి క్రియలు లేవు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళలో ఏవైనా సరైన క్రియలు ఉన్నాయంటే అది కూడా నా కృపే. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమ. ఒకవేళ అతను తాగుడు మానేసాడంటే అది నా కృపే. హల్లెలూయా. ఒకవేళ అతను అక్రమ సంబంధాలు మానేసాడంటే అది నా కృపే అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అతడు ఏదైనా మంచి క్రియలు చేస్తున్నాడంటే అది నా కృపే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపడతాం. నేనేదో మంచి పనులు చేస్తున్నానని నేను అతిశయపడడానికి ఏమీ లేదు. ఈరోజు మీరేమనుకోవాలంటే నేను మంచి పనులు చేస్తున్నానని నేనేమి అతిశయపడడానికి వీలు లేదు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నా అతిశయము నాలో లేదు, ప్రభువులో ఉందని చెప్పండి. పక్కన చెప్పండి, నాలో ఏ అతిశయం లేదు, నా అతిశయం అంతా నా ప్రభు అని చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కలిపి చెప్పండి. ఆడోళ్ళు మొగోళ్ళు చేయి కలిపి చెప్పండి, నా గొప్పతనం అంతా ఏమీ లేదు నాలో, నా గొప్పతనం అంతా యేసు ప్రభువే. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. కానీ ఈరోజు నీ యొక్క గొప్పతనము నా యొక్క గొప్పతనంతోనూ రక్షించబడలా. ఒకవేళ మనం త్రాగుడు మానేసామా అది దేవుని కృప. ఒకవేళ మనం అక్రమ సంబంధాలు మానేసామా అది దేవుని కృప. ఒకవేళ మనం సినిమాలు చూడడం మానేసామా అది దేవుని కృప. హల్లెలూయా. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబద్ధం ఆడుతున్నారా, నువ్వు వెంటనే ప్రార్థన చేయి, ప్రభువా అతన్ని రక్షించండి అని. హల్లెలూయా. అంతేగాని ఏం విశ్వాసి నువ్వు అబద్ధం ఆడతావా అని నువ్వేమీ తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీర్పు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన సమస్తమును తన కాళ్ళ కింద ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆకాశానికి పైగా హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వమున ముందు కూర్చున్నాడు. ఆయన మాత్రమే తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన దేవుడు. ఇక ఎవరికి తీర్పు తీర్చే అధికారం లేదు. ఇలా కూర్చున్నాడే ఈ కెమెరా తీసే అబ్బాయి, నా దగ్గరికి వచ్చేటప్పుడు తాగేవాడు. నేను ఆ మాట చెప్పడానికి నేను బాధపడను. ఎందుకంటే ఇతను తాగుబోతు కదా అని నేను అతన్ని ద్వేషించలా, నేను అతన్ని ప్రేమించా. హల్లెలూయా. నేను అతన్ని తాగుబోతు నువ్వేందిరా, నువ్వేంది నా దగ్గరికి వచ్చావు, పో అల్లా. తాగి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, నువ్వేంది వచ్చి ఇక్కడికి వచ్చావు అల్లా. అతను అన్నాడు, కెమెరా తీస్తానన్నా, వస్తావా రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి వస్తే నీ దగ్గర త్రాగుడు వెళ్ళిపోవాలి. చప్పడం కూడా గట్టిగా దేవున్నామని. మరి ఒక్క రోజులోనే వచ్చిద్దా అతనిలో మార్పు? 4 రోజులు పట్టుద్ది, ఒక 5 రోజులు పట్టుద్ది. అతను తాగుతున్నాడని చెప్పి అతన్ని అందరిలో తాగుతున్నాడు అంటలా. తాగుడు మానేశాడు అని అతను చెప్పినప్పుడు సంతోషపడ్డాడు. అది దేవుని కృప. చప్పడం కూడా గట్టిగా దేవున్నామని మహిమపడతాం. అసలు ఒక ఆమె ఫోన్ చేసింది ఈ మధ్య, అన్నా నా భర్త బాగా తాగుతున్నాడు అన్న, కొడుతున్నాడు అని నన్ను. ఏందమ్మా మరి ఎందుకు ఫోన్ చేసావు? నాకు తెలిసిన వాళ్ళు చెప్తే వదిలేసే, ఎందుకు కొట్టేవాడితే కొట్టించుకుంటావు, వదిలేసే అంటున్నారు. నువ్వేం చెప్తున్నావు అంటే నేను అన్నాను, అమ్మాయి ఎంతమందిని వదిలేస్తావట్టయితే. హల్లెలూయా. వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ఎవరైనా భార్య భర్తలు ఉంటారా? నీ భర్తను ప్రభు ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ప్రేమించు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా దేవున్నామని మహిమపడతాం. ఎలా ప్రేమించమంటావయ్యా? ఆయన కొడుతున్నాడా? ఎలా కొడుతున్నాడు చెప్పు, ఎలా కొడుతున్నాడు? చేతో కొడుతున్నాడయ్యా. ఇటు కొడుతున్నాడు కదా, ఇటు కూడా చెంప చూపించి కొట్టేయా ఇంకో 2 దెబ్బలు అను. హల్లెలూయా. కొడతాడా? కొట్టద్దు నువ్వు నన్ను అంటే కొడతాడు కానీ, నువ్వెవరు నన్ను కొట్టడానికి అంటే కొడతాడు కానీ, నువ్వు కాక ఎవరు కొడతారయ్యా కొట్టు అను, కొడతాడేమో. యేసు ప్రభు కొట్టువానికి వీపును అప్పగించాడు. చప్పడోడు గట్టిగా దేవున్నామని మహిమపడదు. కొట్టువానికి వీపును అప్పగించాడు. కొట్టండి. ఎందుకు కొట్టమన్నాడు? వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసయ్య. హల్లెలూయా. ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భర్త
నీ భర్త యొక్క క్రూరత్వాన్ని కూడా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే సహించాలి. ప్రేమించడం అంటే సహించడమే. అంటే బాగా మంచి మాంసం తీసుకొచ్చి పెడితే నా భర్త మంచోడు అని, ఒక దెబ్బ తింటే నా భర్త మంచోడు కాదు అని అంటే నువ్వే మంచిదని కాదు. హల్లెలూయా. అంటే తెచ్చి పెడితే మంచోడు, కొడితే మంచోడు కదా. ఎప్పుడైనా నా భర్త మంచోడే. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ప్రభు కృపను నీ గృహములో ప్రకటిస్తావో, ఎలా ప్రకటించాలి? నీ క్రియల ద్వారా. నన్ను ప్రభు కృప చేత రక్షించాడు, నా భర్తను కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. నాలో ప్రభువు గాని నేరాలెంచితే, నాలో ప్రభువు గాని దోషాలెంచితే, నాలో ప్రభువు గాని తప్పులు ఎతికితే, అసలు ఈ రోజు ఏదైనా తప్పు చేయకుండా ఉన్నానా? ఎవరు నేను అరవకుండా ఉన్నానా? ఆటోలో ఎక్కినప్పుడు అరిసానే, ఆటోలో దిగేటప్పుడు అరిసానే, పక్కన వాళ్ళకి కూర్చునేటప్పుడు సీటు కూడా ఇవ్వకుండా కూర్చున్నానే, ఎవరో నుంచుంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా నేనే కూర్చోవాలని కూర్చున్నానే. నాలో ఎంత స్వార్థం ఉంది, అయినా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. చెప్పడం గట్టిగా హల్లెలూయా. కఠినంగా ఉన్నాను కదా, ఎవరిని కూడా నేను ప్రేమించకుండా కఠినంగానే ఉన్నా కదా, అయినా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. మరి నా భర్తను ఎందుకు ప్రేమించడు? మరి నా భార్యను ఎందుకు ప్రేమించడు? మరి నా బిడ్డలను ఎందుకు ప్రేమించడు? చాలా మంది అనుకుంటారు నన్ను ప్రేమిస్తాడు గాని నా భర్తను ప్రేమించడే. ఈ నా భర్త మారడయ్యా, అబ్బో ప్రభు దగ్గరికి ఆయన రాడు. నువ్వే పెద్ద సైతాను ఇంట్లో, అందుకని అట్ట మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు? నువ్వేమో ప్రభు ప్రేమను పొందుకోవాలంట, నీ భర్త మాత్రం పొందుకోకూడదంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభు ప్రేమను నీ భర్త కూడా పొందుకుంటాడని నువ్వు కృపతో మాట్లాడు. కృప. నేరాలెంచితే మనలో ఎంత మాత్రం ఉందండి పరిశుద్ధత? నేరాలు ఎంచుకుంటా పోతే, నీలో తప్పు ఎంచుకుంటా పోతే, నోరు తెరిస్తే ఎన్ని రోజులు అబద్ధం ఆడకుండా ఉన్నావు లెక్కేసుకో. కోపం లేకుండా ఎన్ని రోజులు ఉన్నావు లెక్కేసుకో. అసూయ లేకుండా, స్వార్థం లేకుండా, ఏమీ లేకుండా ఎన్ని రోజులు లెక్కేసుకో. ఒకవేళ నీ దగ్గర ఏదైనా మంచి ఉందంటే అది కూడా దేవుని కృపే. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామని మైంపడు. నువ్వేదైనా దానం చేసావంటే అది దేవుని కృప. నువ్వెవరికైనా అన్నం పెట్టావంటే దేవుని కృప. నీలో ఏదైనా సత్క్రియ ఉందంటే అది దేవుని కృప. అంతే. నీలో సత్క్రియను బట్టి నేను సత్క్రియ చేశానని చెప్పి చూసావా, వాళ్ళంత చెడ్డవాళ్ళు, వీళ్ళంతా చెడ్డవాళ్ళు, వీళ్ళంత అబద్ధాలు ఆడేవాళ్ళు, నేనే మంచోడిని, అది పెద్ద వేషధారణ. అంతకంటే పెద్ద పాపం ఇంకోట్లేదు. దేవుడి కృప చేత రక్షించబడ్డావండి, ఇది దేవుని వరం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7, 8 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది, ఇది మీ వలన మీకు కలిగింది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరం. హల్లెలూయా. ఇది నీ యొక్క గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నేను కేవలం నమ్మే అంతే యేసుని. యేసే గొప్ప కార్యాలు చేశాడు. శిలువ మీద రక్తం చిందించాడు, పరిశుద్ధ రక్తాన్ని. ఆయన వీపు మీద కొడుతుంటే ఆయన మారు మాట్లాడలా. నీ వల్ల నా వల్ల అయిద్దా? అది క్రియల వల్ల కలిగింది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. అతిశయపడడానికి వీలు లేదు. ఓ నేను పెద్ద గొప్ప భక్తిపరుణ్ణండి, నేను 10 గంటలు ప్రార్థన చేస్తానండి, నేను 16 గంటలు ప్రార్థన చేస్తానండి, నేను గొప్ప ప్రార్థనా పరునండి అని చెప్పుకునే అతిశయం పనికిరారు దేవుని ముందు. చప్పట్లు గట్టిగా దేవుని నామమున మహిమ. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని కృప. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని కృప, అంతే. నీ గొప్పతనం అది. నేను ప్రార్థన పరుడిని, నేను గంట సేపు చేస్తా ప్రార్థన, నీ గొప్ప. నేను వాక్యం బాగా చదివితే దేవుడి కృప, అంతే. నీ గొప్ప ఏమైంది? ఏమీ లేదు. నీ వాక్యం బాగా చెప్తా, ఆ దేవుని కృప. అంత మంత్ర అతిశయపడడానికి ఏమీ లేదు ఇక్కడ. దేవుని కృపలో ఉన్నాం మనం. కృప ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. చెప్పడం గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. క్షమిస్తానే ఉంటది ఎప్పుడు కృప. హల్లెలూయా. ప్రభు నిన్ను క్షమించాడంటే నీ భర్తను క్షమిస్తాడు. ప్రభు నిన్ను క్షమించాడంటే నీ భార్యని క్షమిస్తాడు. ప్రభు నిన్ను క్షమించాడంటే నీ ఇరుగు పొరుగు వారిని కూడా. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఏమని? ప్రభువా, ఈ పక్కింటి అమ్మయ్యా
ఆమె నరకానికి పంపించయ్యా. సైతానా, ఎవరిని ప్రార్థన చేస్తున్నావు? పక్కింటి నరకానికి పంపించని ప్రార్థన చేస్తావా? దేవుడి ఆత్మ నడిపింపు ఉంటే నువ్వు ఆ మాట చేస్తావు ప్రార్థన? పక్కింటి ఆమెతో నీకేదో గొడవ ఉంటే ఆమె నరకానికి పంపిస్తావు నువ్వు ప్రార్థన చేసి. నువ్వు కృపచేత రక్షించబడి ఆమెలో ఏదో తప్పులుంటే నువ్వు సహించుకోవాలి. ఆమె హల్లెలూయా. ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి ముందుగా నీవు సహించుకోవాలి. నిన్ను ఒకవేళ అన్యజనులు నిన్ను బాధ పెడుతుంటే, నిన్ను ఒకవేళ తెలియని యేసు ప్రభువుని గురించి తెలియని వాళ్ళు నిన్ను బాధ పెడుతుంటే వాళ్ళని బట్టి నువ్వు సహించుకొని ప్రభువా వీళ్ళను కూడా నువ్వు రక్షించబోతున్నందుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది దేవుని వరం, నీకు ఇచ్చిన గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు యేసు ప్రభుతో కలిసి నడుస్తుంటే నీకు ఇష్టం ఉండదు అక్రమ సంబంధాలు, నీకు ఇష్టం ఉండవు త్రాగుడు, నీకు ఇష్టం ఉండవు పేకాట్లు, నీకు ఇష్టం ఉండవు జోదాలు, నీకు ఇష్టం ఉండవు లోకంలో ఉండే తిరుగుళ్ళు, నువ్వు అవన్నిటి చీ అంటావు. అది నీకు దేవుడు అలా కలుగ చేస్తాడు. అది నీ గొప్పతనమేం కాదు, ఆయన దగ్గరకు వస్తే అంతే. నువ్వు ద్వేషించుకుంటా పోతే, ఒకవేళ కానీ నువ్వు ద్వేషించుకుంటా పోతే ఎవరైనా మంచోళ్ళు, ఒక ఆయన ఉన్నాడు, అసలు ఎవరు మంచోళ్ళు లేరండి, పాస్టర్లు అందరూ దొంగలండి. ఎందుకయ్యా అన్న, వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసమేనండి. అవునా, మరి నువ్వు దేనికోసం? పాస్టర్లు అంటే డబ్బుల కోసం, మరి నువ్వు దేనికోసం? నేను అసలు డబ్బులే వద్దండి నాకు, నేను గాలి తిని బతుకుతా. ఎక్కడ? పాస్టర్లు మాత్రం డబ్బులతో అంట, పాస్టర్లు అందరూ దొంగలంట. ఏ పాస్టర్లో అంత దోషాలు ఎతికావా? నీలో ఏం మంచి ఉంది? నీలో ఏం నీతి ఉంది? పాస్టర్లో నీతి లేదా? పాస్టర్లో నీతి వెతికే ముందు నీ లోపల ఉన్న దూలాన్ని చూసుకో. హల్లెలూయా. ఎవరిలో మనం నీతి చూడాల్సిన అవసరం లేదు. ఎవరి తీర్పు వాళ్ళు తీర్చుకోవడానికి ఒక రోజు ఉంది. ఎవరి యొక్క క్రియలు వాళ్ళ జీవితాల్లో దేవుడి సింహాసనం ముందు నిలబడేది ఒక రోజు ఉంది. ఈ రోజు నువ్వు ఎవరినో వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరో బాగలేరని చెప్పి, ఎవరో సరిగా లేరని చెప్పి నువ్వు వాళ్ళని అనకుండా నువ్వు ఒక మాట, ప్రభువే చూసుకుంటాడు అను. హల్లెలూయా. ఒకవేళ ఎవరిలో తప్పు కనపడిందా, ఇవేమనాలి? ప్రభువే వాళ్ళని చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రభు చూసుకుంటాడు వాళ్ళని. ఈరోజు నువ్వు దేవుని కృపచేత రక్షించబడ్డావు. ఈరోజు నువ్వు ఏదైనా సత్క్రియ చేస్తున్నావంటే అది దేవుని కృప. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారంటే, పాపం చేస్తున్నారంటే, నేరం చేస్తున్నారంటే ప్రభువా నువ్వు చూసుకుని ఆయన. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరిగా ఉండలేదంటే వాళ్ళని నువ్వు శపించగాకు, వాళ్ళని నువ్వు దూషించగాకు, కానీ వాళ్ళని ప్రభువుకు అప్పగించు. ప్రభు నన్ను ప్రేమించాడు, తప్పకుండా ఇతన్ని కూడా ఒక రోజు ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇతన్ని కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇతనికి కూడా రక్షణ ఉన్నది. మూర్ఖుడయ్యా, అస్సలు మారడయ్యా, తలకాయలు నరికేటువంటి వాడయ్యా అన్నా కూడా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు. సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. చంపేవాడిని దేవుడు బ్రతిమలాడేవాడిగా మార్చాడు. హల్లెలూయా. దూషించేవాడంట, భయంకరమైన బూతులు తిట్టేవాడంట. అటువంటి వ్యక్తి అందరినీ ప్రేమిస్తూ రాళ్ళు తీసుకుని కొడుతుంటే, ప్రభువా నిన్ను బట్టి నేను వీరినందరినీ క్షమిస్తున్నానయ్యా. కొట్టుతున్నాళ్ళని. హల్లెలూయా. కొట్టే వాళ్ళని ఏమంటున్నాడు? క్షమిస్తున్నాను ప్రభువా. అలా ఆయన మాట్లాడడానికి కూడా దేవుని కృపే. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునిలో బలంగా నడుస్తుందంటే దేవుని కృపే గాని అతనిలో అతిశయము కాదు. అందుకని అంటున్నాడు, ప్రార్థన చేసినంత మాత్రాన 10 గంటల సేపు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం అది నీ యొక్క గొప్ప కాదు, అది దేవుని కృప. హల్లెలూయా. ఎందుకంటే ఆయన హి పెయిడ్ ద పెనాల్టీ, హి పెయిడ్ ద ప్రైజ్. మనము పొందాల్సిన శిక్షను, మనం కట్టాల్సినటువంటి ఆ నేరపు అపరాధపు శిక్ష రుసుమును ఆయన చెల్లించాడు. హల్లెలూయా. ఆయన చెల్లించేశాడు. ఆయన చెల్లించిన దానిలోను నువ్వు నేను నిలబడి ఉన్నాం. ఆయన చెల్లించేశాడు. నీ యొక్క పాపపు శిక్షను ముందుగానే చెల్లించి పెట్టాడు. నీ భర్త యొక్క చేసిన పాపాలన్నిటికీ ఆ శిక్షను ముందుగానే చెల్లించాడు. నువ్వు అనుకున్నావు నన్ను మాత్రమే క్షమించాడు అనుకున్నావు, నీ భర్తను కూడా క్షమించేశాడు ముందే. హల్లెలూయా. అయితే ఆయనకు ఉండాల్సినటువంటిది ఏంటంటే కేవలం ఆయన చెల్లించబడ్డాడని తెలుసుకోవడమే. హల్లెలూయా. నా పాపం కూడా క్షమించేశాడా యేసయ్యా అని తెలుసుకుంటే చాలు, ఆయన కూడా రక్షించబడతాడు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామమున మేము పడతాం. ఒక్కోసారి హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్తే ఒక 10 మంది, మీ ఊర్లలో ఒక 10 మంది కలిసి ఒక బస్సులో వెళ్ళి ఒక ఊరు వెళ్ళారు, ఒంగోలు వెళ్ళారు అనుకోండి.
ఒంగోలు వెళ్తే అందరు దిగారు, బస్ దిగారు, ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళేటప్పుడు అందరు చేతులు కడుక్కుంటుంటే అతను అన్నాడు, ముందుగా వెళ్ళిన అతనితో అన్నాడు, నీ డబ్బులు కట్టేశారండి అన్నాడు. ఆ ఉదాహరణ చెప్తాను. మదన్ బాబు పాస్టర్ మీ డబ్బులు కట్టాడండి లోపలికి వెళ్తేనన్నా అనగానే, అబ్బా ఏంది ఇప్పుడు నేను అన్నం తింటాను భోజనం తినడానికి పాస్టర్ డబ్బులు కట్టేశాడండి లోపలికి కూర్చొని తినేసాడు. తెలుసుకున్నాడు ఇతను. తెలుసుకుని ఏం చేశాడు, ఇక్కడ డబ్బులు కట్టక్కర్లా, లోపలికి వెళ్ళిపోయి దర్జాగా టేబుల్ ముందు కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని హా అంటున్నాడు. మిగతా 9 మంది బయట నుంచి అరే ఇతను లోపలికి వెళ్ళిపోయాడు అని వీళ్ళు జేబులో డబ్బులు తడుపుకుంటున్నారు. ఎంత ఉన్నాయి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయని బయటే తడుపుకుంటూ బయటే ఉన్నారు. బయటే ఉంటే ఇంకొక అతను కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళండి సార్, కూర్చోండి, లోపల కూర్చోండి. ఏమైంది అంటే, నీ డబ్బులు ముందే కట్టేశాడు. అవునా అని 7వ పరిగెత్తాడు లోపలికి. హల్లెలూయా. ఇక మిగతా 8 మంది అక్కడ నుంచొని ఉన్నారు. ఏది మనం ఏంటి పెద్ద హోటల్కి వచ్చాం, లోపల మనోళ్ళ లోపలికి వెళ్ళిపోయారు, మనం ఇంకా బయటే ఉన్నాం, ఏంటి సంగతి, డబ్బులు ఎంత ఉన్నాయి చూడండి రా, ఎంత ఉన్నాయి అంటే, సరిపడవన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. అవునా సరే, ఒరే ఒక ముగ్గురు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం మన దగ్గర ఉన్న డబ్బులు తక్కువ కదా, డబ్బులు తక్కువకి ఏమైనా ఇస్తారని కనుక్కొని రండి పోండి అని ఒక ముగ్గురిని పంపించాడు. 5గురు బయట ఉండి ముగ్గురిని లోపల పంపించి, ఆ ముగ్గురు లోపలికి వెళ్ళగానే సార్ అనగానే, ఏంటి బాబు అంటే, డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి సార్. తక్కువ ఎందుకయ్యా, నీ డబ్బులు కట్టేశాడులే పాస్టర్, లోపలికి వెళ్ళు. అవునా కట్టేశాడా అని బయట ఉన్న వాళ్ళు మర్చిపోయి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇక బయట పాపం 5గురు ఏం చేస్తున్నారంటే, ఈ వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు, ఏది మనమే బయట ఉంటున్నాం, ఆకలి అవుతుంది, డబ్బులే తక్కువగా ఉన్నాయి, వీళ్ళు పాపం లోపలికి వెళ్ళారు, ఏంటి పరిస్థితి అని వీళ్ళు 5గురు చివరగా వచ్చారు. హల్లెలూయా. చివరగా వచ్చినా కూడా వాళ్ళ డబ్బులు కూడా కట్టేశామా లేదా? హల్లెలూయా. కాబట్టి వాళ్ళు కూడా లోపలికి వెళ్తే అన్నం తింటారా లేదా? హల్లెలూయా. ముందెళ్ళినవాడు కడుపు నిండా తింటాడు, మధ్యలో వెళ్ళినవాడు కడుపు నిండా తింటాడు, చివరిగా వెళ్ళినవాడు కూడా కడుపు నిండా తింటాడు. కొంచెం గ్యాప్ అంతే, టైము. హల్లెలూయా. నువ్వు ముందు రక్షించబడ్డావు, అతడు మధ్యలో రక్షించబడుతున్నాడు, ఇంకొక అతడు చివరిలో రక్షించబడుతున్నాడు. ఎవరు ఎప్పుడు రక్షించబడుతున్నారనేది ముఖ్యం కాదు, కానీ అయితే ఒకటే ముఖ్యం ఏంటంటే, మన అందరి యొక్క డబ్బులు ఆయన చెల్లించేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. ఇక లేట్ ఏంటంటే నువ్వు దాంట్లోకి వచ్చి పొందుకోవడమే. హల్లెలూయా. దానిలోకి వచ్చి నువ్వు నమ్మడమే. నేను కట్టాల్సినటువంటిది ఆయన కట్టేశాడా పెనాల్టీ అంటే, అది తెలుసుకున్న నువ్వు నా పెనాల్టీ కట్టేశాడు అని తెలుసుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నా యేసయ్య నా పెనాల్టీ క్షమించేశాడా, ఇప్పుడు నేను నమ్ముతున్నా నా యేసయ్యనంటే చాలు, నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు. ఏమని నమ్మాలి? నా పెనాల్టీని ఆయన కట్టేశాడు. హల్లెలూయా. ఈయన కూడా నమ్మాడు. ఎలా నమ్మాడంటే, అంతకుముందు ఎలా నమ్మాడంటే, ఇక్కడ కెమెరా తీసే అతను నమ్మాడు. ఎలా నమ్మాడంటే, నేను పెనాల్టీ కట్టలేదు, నేను చాలా తాగుబోతుని, నేను చాలా అబద్ధాలు మాట్లాడతాను, నేను చాలా ఆడపిల్లలను సరిగా చూడను, మంచిగా చూడను, ఇలా అనుకుని తనలో అనుకుని ఏమని అంటే, చర్చికి వెళ్ళేవాడు కానీ ఈ చర్చి నాకు కాదు, ఈ చర్చి నాకు కాదు. ఈ పాస్టర్ దగ్గరికి అమ్మో పాస్టర్ అమ్మో చాలా వద్దు, ఆడికి వెళ్ళకూడదు, ఎందుకంటే నేను పాపిని. చర్చిలో వాక్యం కూడా కూర్చొని వినేవాడు కాదు, ఎందుకంటే అమ్మో ఆ వాక్యం నాకు కాదు. ఏం చేసేవాడు? చర్చి క్రిస్టియన్ పాలెంలోనే ఉంటది, కానీ అతడు మాత్రం క్రిస్టియన్ పాలెంలోనే ఉంటాడు, కానీ ఆ చర్చి అతనికి కాదంట. హల్లెలూయా. ఆ పాస్టర్ అతనికి కాదంట, ఆ వాక్యం అతనికి కాదంట. ఎందుకనంటే అతనిలో ఒక భయం ఏంటంటే, అమ్మో నేను పాపం చేస్తున్నా, నా పాపానికి క్షమాపణ లేదు, నా పాపానికి క్షమాపణ దొరకదు, అమ్మో యేసు దగ్గరికి వెళ్తే మంచిగా వెళ్ళాలి, యేసు దగ్గరికి వెళ్తే మంచిగా ఉండాలి, నేను మంచిగా లేను, కాబట్టి ఆ పాస్టర్ నాకు దూరం, ఆ చర్చి నాకు దూరం, ఆ వాక్యం నాకు దూరం అనుకుంటున్నాడు. ఎంత అపవాదం ఏం చేశాడు చూసారా? అతన్ని గుడ్డితనాన్ని కలుగు చేశాడు. అరే అది కాదు, వాక్యం అది కాదు చెప్పింది, నీ యొక్క శిక్షకు ఆయన ముందే డబ్బులు కల్పించాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా చేయాల్సిందల్లా ఏంటంటే, నా యేసయ్య డబ్బులు కట్టేశాడు, నా శిక్ష, నేను పొందాల్సిన శిక్షకు ముందుగా ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఏం లేదు, నేను చేయాల్సింది ఏంటంటే యేసు నా రక్షకుడు అని నమ్మాలి అంతే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచు. ఆ నమ్మితే ఏమైందంటే రక్షకుడు అని నమ్మితే ఏమైందంటే, నీలో త్రాగుడు ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. నీలో ఉన్న చెడు చూపులు, చెడు ఆలోచనలు ఆయన తీసేస్తాడు, నీలో ఉన్న అబద్ధాలు ఆయన తీసేస్తాడంతే. హల్లెలూయా.
నువ్వు ఆయన నమ్మితే చాలు నీలో తీసేస్తాడు, నీలో సత్క్రియలు వస్తాయి. ఒకసారి అన్నాడు, అన్న నేను తాగుడు మానేశానన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, అది నువ్వు మాన్తావని నాకు ముందే తెలుసు. హల్లెలూయా. ఎందుకు మాన్తావు అంటే అది దేవుని కృప. చప్పటి గట్టిగా దేవుని నామమున మహిమపరచు. అది నీ గొప్పతనం కాదు మానటం, అది దేవుని కృప అంతే. ఆయనతో సహవాసం చేస్తే ఎవరైనా మారిపోతారు. హల్లెలూయా. ఆయనతో ప్రేమగా నువ్వు సహవాసం చేయి దేవునితో, నువ్వు మారిపోతావు. ఏం మారిపోయావు అంటే అది నీ క్రియ కాదు, ఆయనతో సహవాసం చేసావు అంతే. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు, ఇప్పుడు ఇదే మోషే ఏమయ్యాడు, ప్రతి వారం వద్దన్న ఉదయాన్నే వస్తాడు 7 గంటలకి. హల్లెలూయా. పెరుగు అని అంటున్నారు కదా మీరు అందరూ, ఆ పాలు తీసుకొచ్చేది ఈ అబ్బాయి. మంచోడు, ఇప్పుడు మంచోడు అయిపోయాడు. మోసుకొని వస్తాడు అన్ని తీసుకొస్తాడు. ఇంకా ఉన్నారు కొంతమంది వాలంటీర్స్, వాళ్ళు కూడా ఎక్కువైతే ఇతనే తీసుకొస్తాడు. మొత్తం తీసుకొచ్చి అన్ని ఆటోలు తీసుకొస్తాడు, బండి మీద తీసుకొస్తాడు, అన్ని తీసుకొచ్చి ఆ బరువులన్నీ మోసుకొచ్చి. ఎందుకు అంతకుముందు చేశాడు ఈ అబ్బాయి అంటే, అంతకుముందు చర్చికి దూరం, అంతకుముందు పాస్టర్కి దూరం, అంతకుముందు వాక్యం అంటే దూరం. మరి ఇప్పుడు ప్రార్థన అంటే పరిగెడుతున్నాడు, ఇక్కడే ఉంటాడు, అన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు ద్వేషిస్తే ఏదైనా లోపం వెతికితే అందరిలో లోపాలు ఉంటాయి. హల్లెలూయా. ఒకవేళ ఎవరిలో అయినా సత్క్రియలు ఉన్నాయంటే అది వారి గొప్పతనం కాదు, కానీ అది దేవుని కృప, అది దేవుని వరం, అది మనం ఉచితంగా పొందుకున్నాం. చప్పటి గట్టిగా దేవుని నామాన్ని గట్టిగా దేవుని మనము నమ్ముకున్నామంటే అది దేవుని కృపే. హల్లెలూయా. అందుకని మనం కృపచేత రక్షించబడి, మనం ఆయన కృపచేత రక్షించబడి ఇంకొకరికి పేర్లు పెట్టే వాళ్ళంగా ఉన్నామా? మార్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నన్ను నువ్వు కృపచేత రక్షించావయ్యా, నేను ఇంకొకరికి పేర్లు పెట్టి అంత దాన్నా, నేను ఇంకొకరికి పేర్లు పెట్టడం రోన్నా, నాది నేను చూసుకుంటే చాలు. హల్లెలూయా. నాది నేను చూసుకుంటే చాలు. ఇంకొకరితో నాకు ఎందుకు? వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, కానీ వాళ్ళ లోపాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను కృపచేత రక్షించబడ్డా. ఎందుకంటే కృపచేత రక్షించబడ్డ నేను ఇప్పుడు ఎవరి యొక్క శరీరంలో భాగానంటే నా యేసు శరీరంలో భాగాన్ని. చప్పటి గట్టిగా దేవుని నామమున మహిమ గట్టిగా. I am the part in the body of Jesus. యేసు వేలు ఒకళ్ళు. హల్లెలూయా. యేసు చెయ్యి ఒకళ్ళు, యేసు కాలు ఒకళ్ళు. నువ్వు నిజంగా యేసు కాలువేనా? యేసు కాలు ఎప్పుడైనా ఇంకొక కాలుని ఏయ్ పో అంటదా? ఏయ్ నువ్వు లోతో వెళ్ళిపో అంటదా? ఈ రెండు ఒకటి కూడా ఏం చేస్తాయి? ఇది ఒక అడిగేస్తే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. హల్లెలూయా. ఇది అడిగేయాలంటే, ఇప్పుడు ఈ అడిగేయాలనుకో, ఈ బరువు అంతా ఎక్కడుంది అంటే, ఇది అడిగేయాలంటే ఇది ఏమంటుంది? నేను మోస్తా అంటుంది. హల్లెలూయా. చెప్పడం గట్టిగా. హో, దేవుడు ఈరోజు మనకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అంటే నువ్వు ఒక కాలు అయ్యావు, నీ పక్కన వాళ్ళు ఇంకో కాలు అయ్యారు, ఇంకొక పక్కన వాళ్ళు ఇంకొక వేలు అయ్యారు. ఒకరికొకరు ఇప్పుడు ఏమైపోయారంటే ఆయనలో అంటు కట్టబడ్డాం. హల్లెలూయా. నేను యేసయ్య శరీరాన్ని అయితే యేసయ్యకి విరోధంగా నేనట్టు ఆలోచిస్తా? ఆయనకి ఇష్టంగా ఆలోచిస్తా. గాని నా శరీరము ఒక చేతికి ఇంకొక చెయ్యి విరోధంగా ఆలోచిస్తుందా? నేను చేయను పో అంటదా? అందే. కంటి దగ్గరికి ఏదైనా పుల్ల గుచ్చుకోవడానికి వస్తే ఈ చెయ్యి వచ్చి అడ్డం పెడతాడు. కంటికి తగలకూడదు, కాలుకు తగలకూడదు, ఏలుకు తగలకూడదు, నా శరీరంలో ఎక్కడ తగలకూడదు. ఈ రెండు చేతులు ఏం చేస్తాయి? అడ్డం పడుతుంటాయి. ఈరోజు నువ్వు ప్రభు కృపతో రక్షించబడి నువ్వేమయ్యావు తెలుసా? ఆయన శరీరం అయిపోయావు. చెప్పడం గట్టిగా. ఓ, నువ్వెవరో తెలుసా? యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చెప్పడం గట్టిగా. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ. అందుకని అంటున్నాడు ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. చివరి వచనంలో ఆ సంఘము ఆయన శరీరము. చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఆ సంఘము ఆయన శరీరము. తర్వాత సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని ఆమేన్. గట్టిగా. పిండము లోపల రూపొందబడతా ఉంది. పిండం తల్లి గర్భంలో పిండం స్కానింగ్ చేసి కళ్ళు వచ్చినాయి, చేతులు వచ్చినాయి, వేళ్ళు కూడా తిప్పుతున్నాడు, వేళ్ళు కూడా వచ్చినాయి, కాళ్ళు కూడా వచ్చినాయి. తిరుగుతున్నాడు అని చెప్పి చాలా మంది తల్లులు ఏం చేస్తారంటే డాక్టర్ చెప్తుంటే సంతోషపడిపోతుంటారు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం కూడా అలానే
ఇంకా వేలు రాలా, చిటికిన వేలు. ఎవరో నీ భర్తే, అతను వస్తే చిటికిన వేలు అవుతాడు. హల్లెలూయా. నీ ఇంటి పక్కన వాళ్ళు వస్తే కాలి బొట్టను వేలు అవుతారు. హల్లెలూయా. సంపూర్ణత ఇంకా రాలా, ఎవరో ఇంకా 10 మంది మిగిలారు. ఇంకా నీ గ్రామంలో ఎవరో 20 మంది రక్షణలోకి వస్తే గానీ సంఘం సంపూర్ణతలోకి రాలా. ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా కొంచెం బేబీ ఏమైందంటే చిన్న బేబీ, ఇంకా చేతులు రాని బేబీ, లోపలే పిండంగా ఉన్న బేబీ లాగా ఉంటే ఇంకా ఎదగలేదమ్మా అనంగాలి ఎలా అయితే బాధపడతామో, యేసయ్య కూడా నా సంఘం శరీరం ఇంకా పరిపూర్ణతలోకి రావాలి. హల్లెలూయా. సంపూర్ణతలోకి రావాలి. నువ్వు ఇంకా ఒకరి మీద ఒకరు గోడ పడుతూ ద్వేషిస్తూ నీలో లోపాలు నాలో లోపాలు చూసుకుంటూ ఎగతాళి చేసుకుంటుంటే ఎప్పుడు సంఘం సంపూర్ణతలోకి వస్తుంది? సంఘం సంపూర్ణతలోకి రావాలంటే నీవు నేను ఒకరికొకరము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా అందరూ రావాలి, రక్షణలోకి రావాలి. ఇంకా అందరూ ఎవరి కోసం అయితే సిద్ధపరచబడి ఉందో ఈ రక్షణ ప్రభువు తన ఉచితమైన కృప చేత రక్షణ ఇచ్చాడు, ఈ రక్షణలోకి రావాల్సిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారో అని ఆలోచన కలిగి నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. ఈ రోజు ఏదో నేను పెద్ద ప్రసంగం చేస్తున్నా అనుకోకండి. హల్లెలూయా. ఇది కూడా దేవుని వాక్యం నేను చెప్తున్నాను అంతే. దేవుడు నాకు ఇచ్చిన ఇదిగో ఇక్కడ చదవంగానే అప్ప ప్రభువా ఇదేంది ప్రభువా ఇలా పెట్టేదయ్యా, ఇప్పుడు దాకా నేను గొప్పవాడిని అనుకున్నాను. కాదు మాదన్, నువ్వు గొప్పవాడివి కాదు, నువ్వు కృప చేత రక్షించబడ్డావు. హల్లెలూయా. ఇదే చెప్పు వాళ్ళకి. ఏమన్నాడు యేసు ప్రభు? నీకు చెప్పింది నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పిపోయి. నాకు యేసు ప్రభు ఏది చెప్పాడు నేను మీకు అది చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. నీ భర్త రక్షించబడాలని కోరుతున్నాడు, నీ ఇంటి వారు రక్షించబడాలని కోరుతున్నాడు, నీ యొక్క కుటుంబం నీ గ్రామంలో ఉన్నవారు రక్షించబడాలని కోరుతున్నారు. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆయన నామాన్ని నమ్మాలి. అంతే, అది చాలంతే. ఏం నమ్మాలి? ఆయన నామాన్ని నమ్మాలి, ఆయన పేరుని నమ్మాలి. అంతే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చెప్పడం గట్టిగా దేవుని మహిమపడదాం. గట్టిగా 2 చేతులు. ఆమేన్. ఆమేన్. ఒకసారి చూడండి. 2వ ఆత్మాభిషేక కూడికకు వచ్చినటువంటి ప్రజలు ఉత్సవం చెప్పడంతో ఆమేన్. హల్లెలూయా. సంఘము సంపూర్ణతలోకి రాబోతుంది. ఆమేన్. విశ్వాసంతో నువ్వు ఉంటే చాలు, పరిశుద్ధత ఆయన ఇస్తాడు. చప్పడగొడి గట్టిగా 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 గట్టిగా. ఓ రహవందర ఫాదర్ ఫైర్